Welcome to Chemistry with Jain. So last videos మనం acid గురించి discuss చేసాం, physical properties, chemical properties, and now we are going to discuss about the bases. First of all, మనం డిస్కస్ చేయాల్సింది బేస్ అంటే ఏంటి చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో యాసిడ్ అంటే ఏం చెప్పాను, ఏవైతే హెచ్ ప్లస్ అయాన్స్ రిలీజ్ చేస్తుందో దాన్ని యాసిడ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అదే విధంగా ఇక్కడ కూడా ద సబ్స్టెన్స్ that releases OH minus ions when dissolved in water. వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు నాకు ఏ సబ్స్టెన్స్ అయితే OH మైనస్ ions రిలీజ్ చేస్తుందో దాన్ని మనం బేస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్స్ ఏమైనా రాసుకోవచ్చు. NaOH తీసుకోవచ్చు, KOH పొటాషియం హైడ్రాక్సైడ్, NaOH సోడియం హైడ్రాక్సైడ్. ఆక్సైడ్స్ హైడ్రోక్సైడ్స్ అన్ని కూడా మనకి కన్సిడర్ అవుతుంది ఏంటంటే బేసెస్ కింద. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బేసెస్ చూద్దాం. టైప్స్ ఆఫ్ బేసెస్. సో యాసిడ్ లో మనకి టూ టైప్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్. అదే విధంగా ఇక్కడ కూడా స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్. ఫస్ట్ ది స్ట్రాంగ్ బేస్. ఏంటి స్ట్రాంగ్ బేస్ అంటే, వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు ఏ బేస్ అయితే మోర్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తుందో దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటారు. సో ఇట్ రిలీజెస్ మోర్ OH మైనస్ అయాన్స్, స్ట్రాంగ్ బేస్. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు దీనికి అంటే సేమ్ ఇవే చెప్పవచ్చు. NaOH, KOH వీటిని మనం స్ట్రాంగ్ బేస్ ఎగ్జాంపుల్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండోసరికి వీక్ బేస్. వీక్ బేస్ మోర్ నెంబర్ అన్నప్పుడు స్ట్రాంగ్ అంటున్నాం కాబట్టి లెస్ నెంబర్ అన్నప్పుడు వీక్. సో ఇట్ రిలీజెస్ లెస్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. దీన్ని మనం వీక్ బేస్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అమోనియం హైడ్రాక్సైడ్, నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ బేసెస్. అండ్ నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి బిటర్ ఇన్ టేస్ట్. మనకి యాసిడ్స్ కదా బిటర్ ఇన్ టేస్ట్. నెక్స్ట్ స్లిపరీ టచ్, జాలి తత్వం కలిగి ఉంటుంది. నెక్స్ట్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. రెడ్ నుంచి బ్లూ లిట్మస్ కి మన చేంజ్ అవుతుంది పేపర్లో. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ బేసెస్. whenever a metal reacts with oxygen, ఆక్సిజన్ తో మెటల్ రియాక్ట్ అయితే దేని ప్రెసెన్స్ లో అంటే హీట్ ప్రెసెన్స్ లో మెటల్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే నాకు ఫామ్ అయ్యేది ఏంటంటే మెటల్ ఆక్సైడ్. సో ఇది జనరల్ ఈక్వేషన్. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. అంటే ప్లేస్ ఆఫ్ మెటల్ లో నేను సోడియం తీసుకున్నాను. సోడియం ప్లస్ ఆక్సిజన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ heat, it gives sodium oxide. So this is the preparation of bases. So definition, types of bases, properties and preparation. So next we are going to discuss about neutralization reaction. Just a minute. Next one, neutralization reaction. So what is meant by neutralization reaction? Whenever an acid reacts with base, ఇప్పుడు ఒక యాసిడ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ని వాటర్ ని ఫామ్ చేస్తే కనుక దాన్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. సో యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. సో దీన్ని మనం ఏమన్నా అక్కడ న్యూట్రలైజేషన్ రియాక్షన్. దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ యాసిడ్ బేస్
దీన్ని మనం యాసిడ్ బేస్ రియాక్షన్ కూడా చెప్తాం అనమాట. సో వెనెవర్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ ఇట్ ఫార్మ్స్ సాల్ట్ అండ్ వాటర్. ఇట్ ఇస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఎగ్జాంపుల్స్ మనం అక్కడ డైలీ అక్కడ చూస్తాం. ఇండైజేషన్, మనకి ఎప్పుడైనా తిన్న ఫుడ్ అరగకపోతే అక్కడ మన అంటే స్టమక్లో హెచ్సిఎల్ ఎక్కువైనప్పుడు మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మనం వాడేది MgOH, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో దీన్ని తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే అది న్యూట్రల్స్ ఇస్తుంది అనమాట మనకి లోపల స్టమక్లో వచ్చిన ఎసిడిటీ. నెక్స్ట్ యాంటీబయాటిక్. These are the examples of neutralization reaction. Next, types of indicators. So mainly మనకి సింపుల్ చెప్పాలంటే indicators. These are three types. First one synthetic, second one natural, third one olfactory. So simple చెప్పుకుందాం. హెవీ యొక్క మనకి సింథటిక్ అంటే the indicators which are prepared in the labs. ఏం వస్తాయి మనకి? మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్, ఇవన్నీ కూడా మిథైల్, ఇవన్నీ కూడా మనకి సింథటిక్ ఇండికేటర్స్ వస్తాయి. నేచురల్ ఇండికేటర్స్ అక్కర్డ్ న్యాచురల్గా వస్తే నేచురల్ ఇండికేటర్స్ అంటాం మనం. సో చెప్పచ్చు అంటే టర్మరిక్, చైనా రోజ్ అంటే హైబిస్కస్ అని మందారు. నెక్స్ట్ రెడ్ క్యాబేజ్, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ వస్తాయి. ఆల్ ఫ్యాక్టరీ బేస్డ్ ఆన్ ద స్మెల్ చెప్పుకుంటాం అనేది స్మెల్ చేంజ్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆనియన్స్ పీసెస్ కట్ చేసి ఒక వెట్ క్లాత్లో మనం టై చేసి పక్కన పెట్టేసి 2 days తర్వాత చేస్తే స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది. అక్కడ వాటర్లో ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్స్ రియాక్ట్ అయ్యి రియాక్షన్ జరుగుతుంది, కెమికల్ రియాక్షన్. సో బేస్డ్ ఆన్ దట్ స్మెల్ మనం అక్కడ రియాక్షన్ అని చెప్పచ్చు. సో ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఇన్ యాసిడ్ బేస్ చాప్టర్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ సాల్ట్. సింపుల్ చెప్పాలంటే సాల్ట్ ని when an acid reacts with base it forms salt. Salt form చేస్తుంది. సో ఎప్పుడైతే ఒక యాసిడ్ బేస్ తో రియాక్ట్ అవుతుందో it forms a salt. So reaction is like this: acid plus base gives rise to salt plus water. So therefore న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో యాసిడ్ కింద నేను ఒక HCl తీసుకుంటున్నాను, బేస్ కింద NaOH తీసుకుంటున్నాను. సో ఈ సోడియం ఈ Cl కలిపి ఈ NaCl ప్లస్ మిగిలినంత ఈ OH కలిపి H2O. NaCl అంటే ఏంటంటే ఇక్కడ సోడియం క్లోరైడ్. ఈ సోడియం క్లోరైడ్ ని మనం టేబుల్ సాల్ట్ కింద చెప్పుకుంటాం. సో తర్వాత టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ద acid base chapter. I hope you understand. Please subscribe and share once you get